అందరికీ నమస్తే అండి. గుండు సూది పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. రాబోయేది ఎన్నికల సీజన్. ప్రతి అంశాన్ని కూడా ఉన్నది ఉన్నట్టు స్టడీ చేసి లోతుగా పరిశీలించి ఏది నిజమో అదే కుండబద్దలు కొట్టేలా ఫ్యాక్ట్ చెప్పడం జరుగుద్ది ఈ ఛానల్లో. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే మన ఛానల్లో న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము, డైలీ చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ పెంచారు. 250 రూపాయలు పెంచారు. 2750 రూపాయల నుంచి 3000 రూపాయలు చేశారు. అఫ్కోర్స్ 2000 నుంచి 3000 రూపాయలు చేశారు 5 సంవత్సరాల్లో. కాబట్టి దాన్ని ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా, ఒక పెద్ద వేడుకలాగా, ఒక పెద్ద పండుగలాగా జనంలోకి తీసుకువెళ్ళడానికి, విపరీతమైన పొలిటికల్ మార్కెటింగ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరు వాడ చాటడానికి, ఇంటింటికి ఇదే విషయాన్ని చాటి చెప్పడానికి వైసీపీ సోషల్ మీడియాలోనూ పెయిడ్ జర్నలిస్టులు, ఆ పార్టీ మేధావి జర్నలిస్టులు, ఆ పార్టీ వర్గాలన్నింటిలో కూడా విపరీతంగా డప్పు కొట్టడానికి రెడీ అయింది. మంచిదే, పెన్షన్ల పెంపునికి ఎవరూ వ్యతిరేకం కాదు, పెన్షన్లు పెంచడం మంచిదే. అయితే వీళ్ళు పెంచితే పెంచారు, ఇదేదో టీడీపీ కంటే గొప్ప అని చెప్పుకోవడమే ఇక్కడ నా అభ్యంతరం. నేను ఇక్కడ అబద్ధం చెప్పను, నేను చెప్పింది వాస్తవమే చెప్తా, ఒకసారి ఆలోచించండి. 2014 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేసరికి పెన్షన్ ఎంత? 200 రూపాయలు. 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యేసరికి 200 రూపాయల పెన్షను. ఆ 200ది చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ 2వ తేదీని సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జూన్ 2, జూన్ 8, 9 నాకు సరిగ్గా గుర్తులేదు, జూన్లో మొత్తానికి. 2014 అక్టోబర్ నెలలో దసరాలో ఆ పెన్షన్ని 1000 రూపాయలకు పెంచారు. 5 రెట్లు సంతోషమని ఆ 200ని 1000 రూపాయలకు పెంచి 5 రెట్లు సంతోషమని అప్పుడు జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం నిర్వహించి ఊరు వాడ వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ చేసి జనాలకు పంచిపెట్టారు. అంటే 200ని 1000 రూపాయలకు పెంచడం, ఒకేసారి 5 రెట్లు పెంచారు కదా, ఒకేసారి పెంచారు. వీళ్ళలాగా ముక్కి మూలిగి 250 పెంచలా, 200ని 1000 రూపాయలు చేశారు అంతే ఒకేసారి. వీళ్ళు పెంచిన తక్కువ, హడావుడు ఎక్కువ. వాళ్ళు ఒకేసారి 200ని 1000 రూపాయలు చేశారు. చేసి 2015లో పెంచారు కదా, మళ్ళీ 2016, 17, 18 పెంచాల. మళ్ళీ 2019లో ఆ 1000 రూపాయలని 2000 పెంచారు. ఆ 1000 రూపాయల పెన్షన్ని 2000 చేశారు. అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి 200 రూపాయలు ఉన్న పెన్షను చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఆ 5 ఏళ్లలో 2000 రూపాయలకు వెళ్ళింది. అంటే 10 రెట్లు పెంచారు పెన్షన్ని. మరి వీళ్ళు ఏం చేశారు? 2000 రూపాయలది 2250 ఒకసారి, 2500కు ఒకసారి, 2750కి ఒకసారి, 3000కు ఒకసారి, అంటే 2000 3000 చేయడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారు. వీళ్ళు చేసేది అన్నీ అలాగే. అంగన్వాడీలను కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి అంగన్వాడీ టీచర్లకు 2014లో 4200 జీతం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 10500 జీతం అయింది. 2 సార్లు 2 దఫాలు పెంచారు. వీళ్ళు 1000 రూపాయలు పెంచారు, 11500లకు చేశారు. ఆ 10500 11500లకు చేశారు అంతే. 1000 రూపాయలు పెంచారు, ఆయన 6000 పెంచాడు. అది గొప్ప, ఇది గొప్ప. అలాగే అంగన్వాడీ ఆయాలకు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టే సమయానికి 2200 జీతం ఉండేది. ఆయన దిగిపోయే సమయానికి 6000 జీతం వచ్చింది. ఈ 6000ని 7000 చేశారు వైసీపీ వచ్చాక, 1000 రూపాయలు పెంచారు. మరి అది గొప్ప, ఇది గొప్ప. చూడండి ఒక్కసారి. వీళ్ళు ఇంత డప్పు కొట్టుకుంటున్నారే, ఇంత ఘనంగా చెప్పుకుంటున్నారే, 200ది 2000 చేశారా లేదా? అలాగే 4200 ఉన్న జీతాన్ని 10500 చేశారా లేదా? 2200 అంగన్వాడీ ఆయా జీతాన్ని 6000 చేశారా లేదా? మరి ఎవరు ఎక్కువ పెంచినట్టు? వైసీపీయా, టీడీపీయా, చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? నేను చెప్పింది నిజమే. నిజంగా నేను చెప్పింది అబద్ధం అయితే నేను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నిజమే చెప్తున్నాను కదా. నేను ఏది కల్పించి ఊహించి చెప్పట్లా, జరిగిన విషయాలే చెప్తున్నా. సో మీరు ఆలోచించాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఈవెన్ కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, వాళ్ళ బ్లడ్ కోస్తే బ్లూ కలర్ బ్లడ్ వచ్చినా సరే నేను చెప్పేది ఆలోచించి మాట్లాడండి చాలు. నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు ఎంత పెంచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెంచారో ఆలోచించండి. ఇక్కడ నా అభ్యంతరం అంతా ఏంటంటే, పెంచితే పెంచవచ్చు, వాళ్ళేదో ద్రోహం చేసినట్టు వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు? వీళ్ళేదో ఎంతో ఘనత సాధించినట్టు ఊరు వాడ ఈ డప్పు కొట్టుకోవడం ఎందుకు? చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. గోబెల్స్ ప్రచారం అంటే ఇదే. సో ఇది ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ చేశారనేది ప్రజలు కూడా ఆలోచించాలన్నమాట. థ్యాంక్ యూ.